హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే బెండకాయ కర్రీని ఎలా చేస్తామో మీకైతే చూపించబోతున్నాను. ఇది ఫ్రై అయితే కాదండి, గ్రేవీ కర్రీ. దీనికోసం బెండకాయలను అయితే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటాం. తర్వాత కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత టమాటాని పేస్ట్ చేసుకొని ఉంచుకుంటాం. దాన్ని అయితే వేసుకుంటాం. అందులోకి ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా ఉడకబెడతాం. ఉడికాక అందులోకి మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకుంటాం. వాటర్ వేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ బెండకాయలను అయితే వేసేస్తాం. ఇందులో లాస్ట్గా గరం మసాలా వేసుకుంటాం. వేసుకొని దీన్ని అయితే కప్పెట్టేసి మనం ఆల్రెడీ బెండకాయలను వేయించుకున్నాం కాబట్టి 5 minutes వేగితే చాలు, కర్రీ అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.